తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి, సుమన్ టీవీకు స్వాగతం. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి దరహాస్ పాలకొల్లు. వీరు భక్తి తత్వవేత్త, ప్రవచనకర్త. వీడియోస్ ద్వారా అందరికీ ఎంతో చక్కగా సనాతన ధర్మం గురించి వివరిస్తూ ఉంటారు. అలాగే మన పురాణాలు, ఇతిహాసాల గురించి, అందులో ఏమున్నాయి, మనం ఏం నేర్చుకోవాలి అనేవి చెబుతూ ఉంటారు. ఇవాళ సుమన్ టీవీ స్టూడియోలో వారు మన ముందున్నారంటే వారితో మాట్లాడి ఎన్నో అమూల్యమైన విషయాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అండి. వాసుదేవ. హరహర శంకర. ఎందుకంటే మహాశివరాత్రి చాలా విశేషమైన పర్వదినము. ఫిబ్రవరి 15 ఆదివారం చక్కగా వచ్చింది, అందరూ జరుపుకోవచ్చు అని చెప్తున్నారు. అయితే మనం ఏ పండగైనా లేకపోతే ఏదైనా కార్యక్రమాలు ఏమైనా ఉన్నా, తిథులు ఏమైనా ఉన్నా, ద్వాదశ రాశులకి రిలేట్ చేస్తూ మాది రాసండి, మేము ఏం చేయమంటారని వెంటనే అడిగేస్తూ ఉంటారు. మీరు కూడా అలా అనుభవం ఉండుంటుంది మీకు కూడా కదా. మరి ఈ ద్వాదశ రాశుల్లో ముఖ్యంగా ఈ మహాశివరాత్రిని మీరు అసలు ఎలా ఉపయోగించుకోవచ్చు, ఎటువంటి ఫలితం పొందుతారు శివాభిషేకం ద్వారా, ఎవరెవరు ఎలా చేయొచ్చు? అద్భుతమైన ప్రశ్న అండి. అయితే ముందు మనకి ఏ రాశుల వారు శివరాత్రి రోజు అభిషేకం చేయాలి ఖచ్చితంగా అనే విషయం మనకు తెలియాలంటే అసలు మనం ఏ రాశిలో ఎందుకు పుట్టామో, అసలు పుడితే ఎందుకు ఏం జరుగుతుందో తెలియాలి. ఇలా శివరాత్రికి లింక్ చేసే భాగవతంలో 4వ స్కందంలో దక్షయజ్ఞం గురించి చెప్పబడింది. అంటే మనకి ఎవరో ఏదో కథ చెప్పారు, ఎవరో భార్య, ఎవరికో పిల్లలు పుట్టారు, వాళ్ళ పేర్లు తెలుసుకుంటే మనకేంటి అని మనకు అనిపిస్తుంది. కానీ వెనకాల ఉన్నటువంటి తత్వమును అర్థం చేసుకోవాలనే విషయం చెప్పాను కదా. అందుకే దక్షుడు బ్రహ్మకు పుట్టాడు, ప్రసూతి అనే ఆవిడ కూడా బ్రహ్మకే పుట్టింది. దక్షుడికి ప్రసూతికి ఇద్దరికి పెళ్ళయింది. దక్షుడు అనేటువంటి పదానికి అర్థం ఏంటో తెలుసుకోవాలి. ఇది తత్వం, అంటే మీనింగ్ తెలుసుకోవడం. అంటే అదేదో ఇంటర్స్టెల్లార్ సినిమాలో హ్యాన్స్ జిమ్మర్ ఒక మ్యూజిక్ కొడితే కొట్టిన మ్యూజికల్ బీచ్కి మధ్యలో గ్యాప్ టైం ఎలాప్స్ అయినటువంటి ఈక్వాలెంట్ అనే విషయాన్ని మన వాళ్ళు తెలుసుకున్నారు, అంటే దాన్ని డీకోడ్ చేశారు. అలా భాగవతాన్ని, భారతాన్ని, వేదాన్ని కూడా డీకోడ్ చేయగలగాలి. అలా డీకోడ్ చేసే పాయింట్లోనే దక్షుడు అంటే క్యాపబిలిటీ అని అర్థం, ప్రసూతి అంటే దక్షత, దీక్షా దక్షతలు అంటారు కదా. దక్షుడు అంటే క్యాపబిలిటీ అని అర్థం, ప్రసూతి అంటే డెలివరీ అని అర్థం. అంటే వీళ్ళిద్దరికి పెళ్ళయిందట, అంటే క్యాపబిలిటీ ఉన్నవాడే ఎగ్జిక్యూట్ చేయగలరు కదా. సో క్యాపబిలిటీ ఉండి ఎగ్జిక్యూట్ చేయగలిగే వాళ్ళిద్దరికి పెళ్ళయిందట. వీళ్ళిద్దరికి 16 మంది పిల్లలు పుట్టారట. ఎంతమంది పుట్టారు ఏంటి మనకేం తెలుస్తుంది అని. ఈ 16 మంది పిల్లల్లో ఒక్కొక్కరి పేర్లు చూడండి మీరు. ఒకరి పేరు శ్రద్ధ, ఒకరి పేరు మైత్రి, ఇంకొకరి పేరు దయ, ఇంకొకరు శాంతి, తుష్టి, పుష్టి, క్రియ, ఉన్నతి, అలాగే దాని తర్వాత మేధ, బుద్ధి, హ్రీ, తితీక్ష, అలాగే మూర్తి. ఇలా 13 మంది పుట్టారట. ఈ 13 మందే 13 తిథులకు అధిదేవతలట. ఈ 13 మందిని ధర్మరాజుకి ఇచ్చి వివాహం చేశారు. ధర్మరాజు అని మనకు భారతంలో కనిపించేటువంటి ధర్మరాజు కాదు, ధర్మమునకు రాజు. అంటే ఎప్పుడూ ధర్మాన్ని పాటించేవాడు ఎవరు? యముడు. చంపేయాలంటే చంపేస్తాను, చంపేద్దంటే చంపను. యముడు, యమము అంటే రూల్, ఎప్పుడు రూల్ని పాటించేవాడు అని అర్థం. యముడికి ఇచ్చి ఈ 13 మందిని పెళ్లి చేశారట. అంటే ధర్మముతో ఎప్పుడైతే వీరు ముడిపడి ఉంటారో వారు ఆ తిథుల్లో పుడతారట. ఈ చెప్పినటువంటి 13 పేర్లు అయితే ఉన్నాయో వారందరూ కూడా వరుసగా పాడ్యమి, విధియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి లేదు, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి. ఈ 13టికి ఆ 13 మంది అధిదేవతలట. అష్టమి తిథికి అధిదేవత స్వాహాదేవి. ఆ స్వాహాదేవినే అగ్నిదేవుడికి ఇచ్చి పెళ్లి చేశాడు దక్షుడు. 14 మంది అయిపోయారు. 15వ కుమార్తె అమావాస్యకు అధిదేవత, ఆవిడ్ని పితృదేవతలకు ఇచ్చారు. 16వ తిథి ఆవిడే పూర్ణిమా తిథికి అధిదేవత, ఆవిడే సతీదేవి. ఈవిడ్నే శ్రీ విద్యా ఉపాసనలో షోడశి అని పిలుస్తారు. షోడశి అంటే 16th అని అర్థం. ఆ సతీదేవిని శివుడికి ఇచ్చి వివాహం చేస్తాడు దక్షుడు. ఇక్కడ దాకా కథ. కానీ దీంట్లో మనం ఏం తెలుసుకోవాలి? ఈ 13 తిథులు వచ్చాయి, బాగుంది. సతీదేవి శివుడిని పెళ్ళాడుట, అంటే సతీదేవుడు అంటే మనందరం జీవాత్మ. దక్షుడికి పుట్టాం కదా, అంటే దక్షుడు ప్రజాపతి, అంటే ప్రజలను పుట్టించేటటువంటి వాడు. వాడికి పుట్టినటువంటి వాడే సతీదేవి. ఆ సతీదేవి శివుడిని పెళ్ళాడింది, అంటే జీవాత్మ పరమాత్మతో పెళ్ళాడింది. జీవాత్మ పరమాత్మ దగ్గరికి వెళ్ళిపోయింది. కానీ ఏమవుతుంది, ఈ దక్షుడు ఒకానొక నాడు సత్రయాగం చేస్తున్నప్పుడు ఈ దక్షుడు వచ్చాడని శివుడు నిలబడలేదట, అహంకారాన్ని పట్టుకున్నాడు. దక్షుడు అనేటువంటి వాడు అహంకారానికి ప్రజాపతి. అహంకారాన్ని పట్టుకున్నాడు కాబట్టి నిరీశ్వర యాగం చేయ సంకల్పించాడు. అంటే నిరీశ్వర యాగం అంటే ఈశ్వరుడు లేనటువంటి యాగము. అసలు ఈశ్వరుడు లేనటువంటి యాగం ఎలా ఉంటుంది? ఈశ్వరుడు అంటే అక్కడ శివుడే కాదు, అక్కడ మన తత్వం తెలుసుకోవాలి. ఏ భగవంత స్వరూపమైన
భగవంతుని యొక్క తత్వము చింతన లేకుండా నిరీశ్వర యాగం చేయడం కుదరదు. అలాగే దక్షుడు అనేటువంటి వాడు అంటే ప్రజాపతి నిరీశ్వర యాగం చేయట అంటే మనమందరము మన డైలీ లైఫ్లో మన లైఫ్ను మనం బతుకుతూ ఈశ్వర చింతన లేకుండా బతుకుట నిరీశ్వర యాగము. లెక్క ప్రకారం సాధారణంగా మాట్లాడి మనందరము నిరీశ్వర యాగమే చేస్తున్నాం. ఏదో అప్పుడప్పుడు పండగలు వచ్చి ఏదో అప్పుడప్పుడు ఏదో చేస్తే అప్పుడు కూడా ఎస్థెటిక్స్ కోసమో మిగతా వాటి కోసమో ఫోటోలు దిగుతూ పెడుతున్నామే తప్ప నిజంగా ఈశ్వర చింతనతో దైవ చింతనతో దైనందిన జీవితం బతుకుతున్నామా అని మనం ప్రశ్న వేసుకోవాలి. దక్షుడు ఆ ప్రశ్న వేసుకోలేదు. వేసుకోకపోగా ఈశ్వరుడు లేని యాగాన్ని చేస్తానన్నాడు. ఆ యాగం ఏం లేదు, మన జీవితమే. నిరీశ్వర యాగము చేయుట అంటే మనం ఈశ్వర చింతన లేకుండా బతుకుట. దక్షయజ్ఞం ఏమైంది? సతీదేవి అక్కడ దహించుకుపోయి ఈశ్వరుడు వీరభద్రుని సృష్టించి దక్షయజ్ఞాన్ని మొత్తము నాశనం చేశాడు కదా. అంటే నిరీశ్వరంగా మనం బతికితే సతీదేవి అంటే మనలో ఉన్నటువంటి ప్రాణశక్తి, ఆ ప్రాణశక్తి పైకి వెళ్ళిపోతుంది. అంటే వెళ్ళిపోతుంది ఆవిడ. శక్తి లేనటువంటి మన స్వరూపం ఏమిటి? శివంలో శక్తి తీసేస్తే శవమే. అంటే మనిషి మృత్యువును పొందుతాడు. మృత్యువును పొందితే మళ్ళీ ఈ పుట్టినందుకు వాడికి ఏమి సార్థకత రాలేదు కాబట్టి మళ్ళీ పుడతాడు. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహిమురారే. ఎప్పుడైతే ఈ సంసారం అనేటువంటి సాగరాన్ని నేను దాటలేకపోతున్నాను, పాహిమురారే నీకు దండం పెడతాను నన్ను తీసుకెళ్ళిపో అనేంత వరకు, అంటే ఎప్పుడైతే మనిషి ఈశ్వర యాగాన్ని చేయ సంకల్పిస్తాడో అప్పటి వరకు కూడా మనిషి మళ్ళీ ఈ సైకిల్లో బతకాల్సిందే. ఈ విషయాన్ని చెప్తుంది దక్షయజ్ఞం. అయితే దక్షుడు తనని తెగ నరికేశాడు వీరభద్రుడు. తెగ నరికేశాక అక్కడ శివుడు దక్షుడికి తిరిగి ఒక గొర్రెతలను అతికిచ్చాడు. గొర్రెతలను అతికించడము అంటే మేషరాశి మొదలు, అంటే సంవత్సరం అలా మొదలైందట. దక్షుడు మొత్తాన్ని సంవత్సర పురుషుడుగా అనుకుంటే తల మేషరాశి కాబట్టి సంవత్సరం మేషరాశితో మొదలైంది. అలా ఏర్పడినవే 12 రాశులు. దక్షుడికి 13 మంది కుమార్తెలు అని చెప్పాం. ఇద్దరు ఇంకో ఇద్దరిని వేరే వారికి ఇచ్చారు. ఈ 15 మందే 15 తిథులు. అలాగే దక్షుడికి 27 నక్షత్రాలు 27 కుమార్తెలు ఉన్నారు. ఆ 27 కుమార్తెలే 27 నక్షత్రాలు. దక్షుడి యొక్క శరీరమే సంవత్సరము. ఇలా సంవత్సరాన్ని 12 రాశులుగా విభజించి ఆ సంవత్సరంలో ఆ టైంలో ఏ టైంలో పుడితే ఫలానా రాశిని ఫలానా నక్షత్రాన్ని చెప్తున్నాం. అయితే జ్యోతిష్ శాస్త్రము ఏ రాశి వారు ఎలా ఉంటారు అని ఎందుకు చెప్తున్నది అంటే అర్థం చేసుకోవాలి. ఇవన్నీ ప్లానెట్స్. లాజికల్గా ఆలోచిస్తే ఎక్కడో దూరంగా ఎక్కడో ఉన్నటువంటి సెలెస్టియల్ బాడీస్ మన మీద ఎఫెక్ట్ చూపిస్తాయా అంటే లాజికల్గా మనకు కరెక్ట్ అనిపించదు. కానీ సైన్స్ ఏం చెప్తోంది? ఎక్కడో ఉన్నటువంటి మూన్ యొక్క గ్రావిటేషనల్ పవర్ వల్ల భూమి మీద ఉన్నటువంటి సముద్ర జలముల్లో అలలు పుడుతున్నాయి. అందుకే అమావాస్య పౌర్ణములప్పుడు సముద్ర తీరాలు అవి అనకూడదు అంటారు. అంటే దెర్ ఈజ్ అన్ ఎఫెక్ట్. మనకు కనబడకపోయినా గ్రావిటీ అనేటువంటి గురుత్వాకర్షణ శక్తి మనకు కనిపించకపోయినా ఆ కనిపించని దారముతో ఒక ఎఫెక్ట్ అనేది పడుతోంది. కానీ గ్రహములు ఏమి చేస్తున్నాయి అంటే గ్రహములు ఏమీ చేయవు. ఎందుకంటే ఈశ్వరానుగ్రహం ఉంటే ఏ గ్రహం ఏమీ చేయలేదంటారు. ఎందుకంటే ఈశ్వరుడు మన యందు కృపాకటాక్షములు ఇచ్చుటకు మన పాప పుణ్యములను పట్టి బేరీజు వేసి మనకు ఏమివ్వాలి అనేటువంటి విషయాన్ని చెప్పడం కోసం మాధ్యమంగా వాడుకున్నటువంటివే గ్రహాలు తప్ప గ్రహములు వాటంతట అవి ఏ కర్మలను ఉద్దేశింపవు. ఇది ఈ విషయం తెలుసుకోవాలి. ఎందుకంటే మన వారు తెలియకుండా శనీశ్వరుడు అంటారు. శని ఈశ్వరుడు కాదు, శనైశ్చర. శనైహి శనైహి చరహ శనైశ్చర. శనై అంటే మెల్లగా మందకొడిగా వెళ్తున్నాడు కాబట్టి శనైశ్చరుడు అని పేరు. ఎందుకంటే ఇది సైన్స్. సాటర్న్ సన్ చుట్టూ తిరగడానికి 30 సంవత్సరాలు పడుతుంది, ఎర్త్కి సంవత్సరమే పడుతుంది. రిలేటివ్గా చాలా స్లోగా తిరుగుతున్నట్టు కదా, అందుకు శనైహి శనైశ్చర అన్నారు. ఈ ప్లానెట్స్ ఏవి ఈశ్వర కారకత్వములు కావు, ఈశ్వరుడు స్వయం ప్రకాశించు. ప్లానెట్స్ ఏవి కూడా సెల్ఫ్ లూమినిసెంట్ కాదు కదా, సూర్యుడి యొక్క వెలుగు వీటి మీద పడి అవి మనకు రిఫ్లెక్ట్ అవుతున్నాయి. సో ఈశ్వరానుగ్రహం పొందుటకు మనం ప్రయత్నించాలి తప్ప ఈ గ్రహకారకత్వముల గురించి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ భక్తి కన్నా భయమే ఎక్కువ. సో ఈ సంవత్సరంలో మనం చూసుకుంటే ఏలిన నాటి శని ఉన్నటువంటి వారు కొన్ని రాశులు ఉన్నాయి. మీనము, మేషము, కుంభము, అక్వేరియస్, పైసెస్ అండ్ ఏరీస్. ఈ 3 రాశులు ఉన్నాయి. అంటే ఈ 3 రాశుల్లో చంద్రుడు ఎవరికైతే ఉన్నారో వారికి ఏలిన నాటి శని నడుస్తుంది. అలాగే వీరందరూ కూడా శనైశ్వరుడు మాకేమో కష్టాలు ఇచ్చేస్తారేమో అని భయపడుతారు కాబట్టి భయం పోగొట్టుకోవడానికి అభయముద్రనిచ్చేటటువంటి ఈశ్వరానుగ్రహం కోసము రుద్రాభిషేకము తప్పనిసరిగా ఈ 3 రాశుల వారు చేస్తే అత్యంత శుభమైనటువంటి
ఫలితం దక్కుతుంది. అయితే మిగతా వాళ్ళు చేయకూడదా? మిగతా వారు కూడా చేయాలి. కానీ ఈ ముగ్గురు ఖచ్చితంగా చేసి తీరాలి. ఎందుకంటే ఇది భయంతో కాదు, భక్తితో చేయాలి. ఎందుకంటే స్వామి ఈశ్వర గ్రహముల యొక్క కారకత్వము నా యందు ప్రకాశించుట అనవసరము, కానీ ఈశ్వరానుగ్రహముగా వెనక నుండి ఈ గ్రహములను కూడా నడిపించేటటువంటి నీ తత్వం ఏదైతే ఉందో అది తెలుసుకునే ప్రయత్నం నేను చేస్తున్నాను. తెలుసుకోవాలని నేను ప్రయత్నించే లోపు నాకే కష్టాలు రాకుండా చూసుకో. అంటే కష్టాలు రాకూడదు అంటే నేను ఇంత చేశానని నాకు కష్టం వస్తుంది అంటే, మనకి ఒక చిన్న 5 ఏళ్ల పిల్లాడికి ఒక చిన్న బొమ్మ దొరికితే చాలా అనిపిస్తుంది. 15 ఏళ్ళ తర్వాత నేను 5 ఏళ్ళకప్పుడు ఓ చిన్న బొమ్మ కోసం ఇంత ఏడ్చానా, చాలా ఫూలిష్గా ఉంది అని అనిపిస్తుంది. అంటే ఎట్ దట్ మొమెంటరీ పాయింట్ ఆఫ్ టైం వీ ఓన్లీ నో వాట్ వీ వాంట్, బట్ వీ డోంట్ నో వాట్ వీ నీడ్. మనకి ఏం కావాలో తెలుస్తుంది, మనకేం కావాలో అంటే ఏం కోరుకుంటున్నామో అది కావాలనిపిస్తుంది, మనకి ఏది అవసరమో తెలియదు. కానీ ఈశ్వరుడికి ఏం అవసరమో తెలుస్తుంది. మనం 100 కోరుకోవచ్చు, కానీ మనకి ఏది ఇవ్వాలో అది ఇస్తాడు. అందుకే ఈశ్వరుణ్ణి, ఈశ్వర నాకు ఏం కావాలో నాకేం కోరికొద్దు, నాకు ఏ కోరిక లేదు, నాకు ఏం కావాలో నీకు తెలుసు, నువ్వు ఇచ్చేయి. అప్పటిదాకా నీ కాళ్ళు పట్టుకుంటా, నీ కాళ్ళు పట్టుకోకుండా ఉండేటటువంటి అచంచలమైనటువంటి బుద్ధి నాకు ఇవ్వకు. అచంచలంగా నీ కాళ్ళు పట్టుకొని, నీ పాదాలను పట్టుకొని నిన్నే నామస్మరణ చేసేటట్టుగా నన్ను ఉంచుకో, నన్ను చూసుకో అని చెప్పటమే ఏ రాశి వారైనా రుద్రాభిషేకం చేయవలసినందుకు వెనకాలన్నటువంటి తత్వము. సో మీన, మేష, కుంభరాశుల వారు ఖచ్చితంగా రుద్రాభిషేకం చేస్తే చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. ఇది శివరాత్రిలో ఏ రాశి వారు ఎలా చేయాలనేది. చాలా వివరణాత్మకంగా చెప్పారండి. అంటే ఇప్పటివరకు ఇట్లా వివరంగా నేనైతే వినలేదు, అసలు ఎలా ఇవన్నీ పుట్టాయి అని చెప్పి చాలా చక్కగా వివరించారు. ఉగాదికి ఇలాంటివి మరి కాస్త వివరంగా తెలియజేయారు. యుగాది, యుగమునకు ఆది రోజు ఉగాది పండుగ కాబట్టి ఉగాది రోజున మనం మాట్లాడుకుందాం. ధన్యవాదాలు గురుగారు. వాసుదేవ.